ప్రైమరీ కీ, ఫారెన్ కీ, వాట్ ఈస్ ప్రైమరీ కీ, వాట్ ఈస్ ఫారెన్ కీ అనేది డిస్కస్ చేసి, ఓకే, మోర్ దాన్ వన్ రిలేషన్ అంటే మోర్ దాన్ వన్ టేబుల్. ఓకే, రిలేషన్ అంటే తెలిసిన టేబుల్ అన్నాం. మోర్ దాన్ వన్ టేబుల్ బేస్ చేసుకుని వీఆర్ రిట్రీవింగ్ డేటా ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ ఆర్ బోత్ ఆర్ మోర్ దాన్ వన్ టేబుల్ అనమాట. ఓకే, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ దేని పెడతాము, ఆ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ పెట్టిన టేబుల్ ని ఏమంటాము. ఓకే, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ దేనికి ఏ టేబుల్ కి అసైన్ చేస్తాం, ఆ ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ అసైన్ చేస్తే ఆ టేబుల్ ని ఏమని అంటాము అనేది థియరిటికల్ గా డిస్కస్ చేసి ఒక టేబుల్స్ ఒక టూ టేబుల్స్ క్రియేట్ చేసుకుని వాటికి ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ ని అసైన్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేయడం అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. లాస్ట్ క్లాస్ లో మనకి స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక నిమిషం అమ్మా. ఫాస్ట్ గా లాగిన్ అయిపోండి, పర్లేదు. మనకి ఒక 5 minutes అయింది కదా, క్లాస్ స్టార్ట్ అయ్యి 7 minutes అయింది, 50% వచ్చారు. ఫాస్ట్ లాగిన్ అవ్వండి. ఓకే, చూడండి ఒకసారి. వేరియస్ డేటా టైప్స్ లో మనకి ఫీల్డ్ అంటే ఏంటి, రికార్డ్ అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాస్ లో చూపించానమ్మా. టోటల్ మనకి కీస్ ఎన్ని ఉన్నాయి, 11 కీస్ ఉన్నాయి, 11 టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి అంటున్నాము. దాన్ని కూడా సూపర్ కీ అంటే డిస్కస్ చేసాము. ఓకేనా, క్యాండిడేట్ కీ అంటే డిస్కస్ చేసాము. సూపర్ కీ అనేది ఎలా ఫ్రేమ్ చేయగలము, యూనిక్ గా ఉండాలి వాల్యూస్ అంటున్నాము. ఓకేనా, ఆ సూపర్ కీగా డిఫైన్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఒక రికార్డ్ టేబుల్లో సింగిల్ రికార్డ్ ని మనం రిట్రీవ్ చేసుకోవాలి. ఏదైతే ఫీల్డ్ ని మనం సూపర్ కీ అంటున్నామో ఆ ఫీల్డ్ ని బేస్ చేసుకుని మనం ఒక టేబుల్ రికార్డ్ ఒక రిలేషన్ లో రికార్డ్ ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనేది సూపర్ కీ గా డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. సూపర్ కీస్ ఇలా మల్టిపుల్ సూపర్ కీస్ ని ఒక టేబుల్ కి మల్టిపుల్ సూపర్ కీస్ మనం ఫ్రేమ్ చేయొచ్చమ్మా. ఓకేనా, నెక్స్ట్ క్యాండిడేట్ కీ అంటున్నాము. మినిమల్ సూపర్ కీస్ కాల్డ్ యాజ్ క్యాండిడేట్ కీ. ఓకేనా, క్యాండిడేట్ కీస్ ని మాత్రమే ప్రైమరీ కీ కింద డిఫైన్ చేసుకోవాలి. ప్రైమరీ వాట్ ఈస్ ప్రైమరీ కీ అని నెక్స్ట్ పాస్ అవుతున్నాం మనం. ఓకేనా, ప్రైమరీ కీ అనేది ఏంటి చెప్తున్నాము. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద క్యాండిడేట్ కీస్. మన క్యాండిడేట్ కీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆర్ ద క్యాండిడేట్ కీస్. ఓకే, కోర్స్ ఐడి అనేది క్యాండిడేట్ కీ కింద కాదు. కోర్స్ ఐడిని బేస్ చేసుకుని సింగిల్ స్టూడెంట్ రికార్డుని మనం డిస్ప్లే చేయాలి. ఎందుకంటే మోర్ దాన్ వన్ స్టూడెంట్ మల్టిపుల్ మోర్ దాన్ వన్ స్టూడెంట్ సింగిల్ కోర్స్ ని చూస్ చేసుకునే ఛాన్స్ ఉందమ్మా. ఓకేనా, కోర్స్ ఐడిని బేస్ చేసుకుని ఆ కోర్స్ లో ఒక సింగిల్ స్టూడెంట్ డేటా రిట్రీవ్ చేయడం అనేది కష్టం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లో మీ మాక్సిమం 99% ఇక్కడ కూడా మనకి అంబిగ్యూటీ ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బేస్ చేసుకోండి. కాకపోతే 95% మనకి డేటా రిట్రీవ్ చేయడం అనేది సింగిల్ రికార్డ్ రిట్రీవ్ చేయడం పాసిబిలిటీ ఉంటుందమ్మా. ఓకేనా, ఫస్ట్ నేమ్ మ్యాచ్ అవ్వచ్చు కానీ సెకండ్ నేమ్ మ్యాచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ నేమ్ మ్యాచ్ సెకండ్ నేమ్, ఆ సెకండ్ నేమ్ మ్యాచ్ ఫస్ట్ నేమ్, సేమ్ నేమ్స్ మాక్సిమం 99% ఉండవు. ఇక్కడ కూడా అంబిగ్యూటీ ఉంటుంది. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్టూడెంట్ ఐడి అనేది యూనిక్ క్యాండిడేట్ కి బెస్ట్ క్యాండిడేట్ కి అని చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఈ క్యాండిడేట్ కీస్ కూడా ఎలా డిఫైన్ చేస్తాం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ కీ అని చెప్పుకున్నాము. ఓకేనా, ప్రైమరీ కీ అనేది యూనిక్ ఉన్న వాల్యూ ఉండాలి. నాట్ నల్ కన్స్ట్రెయింట్ కంపల్సరీగా అసైన్ చేసి ఉండాలి. ఏదైతే మనం ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం ఆ ఫీల్డ్ కి. ఓకే, కంపల్సరీగా డూప్లికేట్ అనేది ఉండకూడదు. నల్ వాల్యూస్ స్టోర్ చేయకూడదు. ఓకేనా, నాట్ నల్లే ఉండాలి ఎప్పుడు కూడా మనకి. నెక్స్ట్ ఆ సింగిల్ రికార్డ్ ని బేస్ చేసుకుని మనం సింగిల్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని సింగిల్ అట్రిబ్యూట్ ప్రైమరీకి దేనికైతే అసైన్ చేస్తాం ఆ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా మనం ఎంటైర్ రికార్డ్ ఒక రికార్డ్ మనం డిస్ప్లే చేయొచ్చు అని చెప్తున్నాము. ప్రైమరీ కి అంటే కాంపోజిట్ కి అంటున్నాం. నిన్న కాంపోజిట్ కి దగ్గర వచ్చి ఆపేసాం మనం. ఓకేనా, కాంపోజిట్ కి ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ, ఇక్కడ కస్టమర్ ఐడి, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్, ప్రొడక్ట్ నేమ్ అనేది ఫీల్డ్స్ మనకి. ఓకేనా, కాంపోజిట్ కి ఎలా ఫ్రేమ్ చేస్తున్నామంటే కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్. ఓకే, కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్ బేస్ చేసుకుని వీఆర్ ఫ్రేమింగ్ కాంపోజిట్ కి. ఓకేనా, కాంపోజిట్ కి ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు, కస్టమర్ 1 అనే అతను ప్రొడక్ట్ 12 కొనొచ్చు, 10 కొనొచ్చు, 3 కొనొచ్చు అమ్మా. ప్రొడక్ట్ 1 2 3 4 ఏదైనా కొనుక్కు పర్చేస్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రొడక్ట్ ఐడిని ఒకదాన్ని బేస్ చేసుకుని కస్టమర్ డీటెయిల్స్ మొత్తాన్ని రిట్రీవ్ చేయడం కుదరదాం. ఎందుకని నెంబర్ 2 ప్రొడక్ట్ 12 అనేది కస్టమర్ 1 2 3 4 5 అందరూ పర్చేస్ ఉండొచ్చు అమ్మా. ఆ కేసులో మనకి మనం ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ కోడ్ ని బేస్ చేసుకుని డేటా రిట్రీవ్ చేయడం కష్టం అవుతుందమ్మా. కానీ కస్టమర్ ఒక సింగిల్ కస్టమర్ రికార్డు, మన కస్టమర్ యొక్క రికార్డు మొత్తం డిస్ప్లే చేయాలంటే సింగిల్ కస్టమర్ రికార్డ్ డిస్ప్లే చేయాలంటే మనకి కస్టమర్ ఐడి అనేది ప్రైమరీగా చూపిస్తాం. ఓకేనా, దాని కాంబినేషన్ గా ప్రొడక్ట్ కోడ్ ని కూడా మెన్షన్ చేసుకుంటే మనకి దాన్ని కాంపోజిట్ కి అంటున్నాం అమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ we found no attribute is available that alone can be identify a record in the table. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఈ కస్టమర్ ఐడి ఏంటి, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్, ప్రొడక్ట్ నేమ్ అనేది జనరల్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్ నేమ్ చెప్పామమ్మా. ఓకే, ఎగ్జాంపుల్ లో టేబుల్ చూడండి. బిలో ఇస్ ద టేబుల్ దట్ షోస్ ద diagram for the about data. About table ki diagrammatic representation అంటున్నాము. ఓకే, from the table we found that no attribute is available that alone can identify a record. ఓకేనా,
ఒక సింగిల్ అట్రిబ్యూట్ ని బేస్ చేసుకుని రికార్డ్ అని మనం ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాం. ఇక్కడ ప్రొడక్ట్ కోడ్ ని బేస్ చేసుకుని రెండింటి కాంబినేషన్ చూడండి. కస్టమర్ ఐడి 1, ప్రొడక్ట్ కోడ్ 12 అంటున్నాము. మళ్ళీ కస్టమర్ ఐడి 1 ఉంటది. ప్రొడక్ట్ కోడ్ 10 ఉందనుకోండి ఫర్ సపోజ్. అది నెక్స్ట్ కాలమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? పక్కన మనం మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అనేది ఇయర్ డయాగ్రామ్స్ చెప్తానమ్మా ఒకసారి. ఓకేనా? ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఈ ప్లేస్‌లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయలేమమ్మా. కస్టమర్ ఐడి 1 ఉంటది. ప్రొడక్ట్ ఐడి 12 అంటున్నాము. అదే కస్టమర్ 1 ప్రొడక్ట్ 10 కూడా పర్చేస్ చేసాడనుకోండి. ఓకేనా? అప్పుడు మనకి సింగిల్ అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేయడం కష్టం అవుతుందని చెప్తున్నామమ్మా. ఓకేనా? చూడండి ఒకసారి. That alone can identify a record in the table and can become a primary key. ఓకేనా? ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనం ప్రైమరీ కీ డిఫైన్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం రిట్రీవ్ చేయాలంటున్నాము. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ సమ్ అట్రిబ్యూట్స్ కెన్ ఫార్మ్ ఏ కీ అండ్ కెన్ ఐడెంటిఫై ఏ టపుల్ ఇన్ ద టేబుల్. ఓకే. మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని కీని డిఫైన్ చేసుకోవాలి. ఆ రెండిటిని బేస్ చేసుకొని మనం ఒక సింగిల్ రికార్డ్‌ని డిస్‌ప్లే చేయాలని చెప్తున్నామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్ కెన్ టుగెదర్ ఫార్మ్ ఏ ప్రైమరీ కీ. ఆ రెండిటిని బేస్ చేసుకొని ప్రైమరీ కీ డిఫైన్ చేస్తున్నాము. బికాస్ దే అలోన్ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ఏ టపుల్. ఓకే. ఓకేనా? ఒకదాన్ని బేస్ చేసుకొని టోటల్ రికార్డ్ కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రిట్రీవ్ చేసుకోలేమమ్మా. ఓకేనా? ప్రొడక్ట్ కోడ్‌ని ఒక 1 అనేది దేన్ని బేస్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. టోటల్ 1 అనే రికార్డ్‌ని బేస్ చేసుకొని అయితే ప్రొడక్ట్ డీటెయిల్స్ మొత్తాన్ని రిట్రీవ్ చేసుకోవడం కుదరదు. ఆ రెండిట్లో కాంబినేషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము. ఓకేనా? బట్ టుగెదర్ దే కెన్ డూ సో అంటున్నామమ్మా. కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ కోడ్ కెన్ టుగెదర్ ఫార్మ్ ఏ ప్రైమరీ కీ. ఓకేనా? కస్టమర్ ఐడిని, ప్రొడక్ట్ కోడ్‌ని బేస్ చేసుకొని ప్రైమరీ కీ అసైన్ చేసుకొని ఓకే. దే అలోన్ ఆ రెండిటిని ఇండివిడ్యుయల్‌గా అయితే గనక మనం డేటా రిట్రీవ్ చేసుకోవడం కష్టం అంటున్నామమ్మా. ఆ రెండిటి కాంబినేషన్ రాస్తే మనకి డేటా రిట్రీవ్ చేసుకోవడం ఈజీ అని చెప్తున్నామమ్మా. ఓకేనా? సెకండరీ కీ ఆర్ ఆల్టర్‌నేట్ కీ అంటున్నాము. ఇది ఈ సెకండరీ కీ, ఆల్టర్‌నేట్ కీలు బేస్ చేసుకొని మాట్లాడే ముందు అసలు మనకి ప్రైమరీ కీ ఫారెన్ కీ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామా? లేతే ఇది కూడా ఇది మొత్తం 11 చెప్పాలంటే ఇక్కడ టైం అయిపోతుంది. ప్రైమరీ కీ చెప్పాం కదా! నెక్స్ట్ ఫారెన్ కీ చెప్దాం ఒకసారి చూడండి ఒకసారి. ఈ మధ్యలో ఇవి కూడా చిన్నగా చెప్పేద్దామమ్మా. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ మళ్ళా కంటిన్యూషన్ ఆ ఫ్లో అలా ఉండిపోద్ది. ఓకేనా? సెకండరీ ఆర్ ఆల్టర్‌నేట్ కీ అంటున్నాము. ఓకే. ద రిజెక్టెడ్ క్యాండిడేట్ కీస్ యాస్ ప్రైమరీ కీస్ ఆర్ కాల్డ్ యాస్ ద సెకండరీ ఆర్ ఆల్టర్‌నేట్ కీస్ అమ్మా. రిజెక్టెడ్ క్యాండిడేట్ కీస్ అంటున్నాము. ఇక్కడ క్యాండిడేట్ కీ అనేది ఇక్కడ చూపించాను చూడండి మనకి. ఇదిగో కస్టమర్ ఐడి అనేది క్యాండిడేట్ కీ కదా మనం కన్సిడర్ చేయట్లేదమ్మా. ఇదిగోనమ్మా ఇక్కడ. కోర్స్ ఐడి అనేది క్యాండిడేట్ కీ కింద కన్సిడర్ చేయట్లే మనం. ఓకే. ఆ రిజెక్టెడ్ కీస్ ప్రైమరీ కీ కానిది అని చెప్పి సెకండరీ కీ అంటున్నామమ్మా. ఓకేనా? చూడండి. ద రిజెక్టెడ్ క్యాండిడేట్ కీస్ యాస్ ప్రైమరీ కీస్ ఆర్ కాల్డ్ యాస్ సెకండరీ కీస్. ఓకే. ద క్యాండిడేట్ కీ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ యాస్ ఎ ప్రైమరీ కీ ఆర్ నోన్ యాస్ సెకండరీ కీస్. ఓకే. ఇది కూడా ఇదే ఆ పైన సింటాక్స్ అర్థం కాకపోతే ఐ మీన్ ఆ టెర్మినాలజీ అర్థం కాకపోతే సెకండ్ చూడమ్మా. ద క్యాండిడేట్ కీస్ మన క్యాండిడేట్ కీస్ టేబుల్‌లో క్యాండిడేట్ కీస్ అన్నిటిని డిఫైన్ చేస్తున్నామమ్మా. ద క్యాండిడేట్ కీస్ విచ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ యాస్ ప్రైమరీ కీ. ఏదైనా క్యాండిడేట్ కీని మనం ప్రైమరీ కీ కింద సెలెక్ట్ చేయకపోతే ఓకే. దోస్ క్యాండిడేట్ కీస్ ఆర్ కాల్డ్ యాస్ సెకండరీ కీస్ ఆర్ ఆల్టర్‌నేట్ కీస్ అంటున్నామమ్మా. ఓకేనా? స్టూడెంట్ ఐడి అంటున్నామమ్మా. స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ కిందనే డిఫైన్ చేసుకుంటాం. ఎందుకని స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఒక సింగిల్ రికార్డ్ డేటా మొత్తాన్ని మనం రిట్రీవ్ చేసుకునే ఛాన్స్ ఉందమ్మా. ఓకేనా? స్టూడెంట్ ఐడి మాత్రమే యూనిక్‌గా ఉంటది. ఇన్ ద కేస్‌లో 90% ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాచ్ అవ్వము అని చెప్పాం. ఆ 10% 1% ప్రాబ్లమ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రైమరీ కీ కింద యూజ్ చేయలేము. ఇది ఫస్ట్ నేమ్‌ని గాని, లాస్ట్ నేమ్‌ని గాని. అదే స్టూడెంట్ ఐడి అనుకోండి. రిజిస్టర్ నంబరు సింగిల్ స్టూడెంట్‌కి ఒక రిజిస్టర్ నంబర్ అసైన్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రైమరీ కింద అసైన్ చేసుకోవచ్చమ్మా మనం. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మనకి రిమైనింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా సెకండరీ కీస్ ఆర్ ఆల్టర్‌నేట్ కీస్ అంటున్నాం. రిజెక్టెడ్ ప్రైమరీ కీ అన్నాం. రిజెక్టెడ్ క్యాండిడేట్ కీ యాస్ ఎ ప్రైమరీ కీ. ఓకేనా? రిజెక్ట్ చేసిన క్యాండిడేట్ కీ ప్రైమరీ కీ కాకుండా ఉన్నట్లి సెకండరీ కీస్ అంటున్నాం. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ టేబుల్ చూడండి ఒకసారి. స్టూడెంట్ ఐడి అంటున్నాం. స్టూడెంట్ ఐడి అనేది యూనిక్‌గా ఉంటది ఎప్పుడు మనకి. దట్స్ వై ఇట్ ఈస్ మనం ఎప్పుడు చేసినా సరే కన్సిడర్ చేసేది ప్రైమరీ కీ కింద స్టూడెంట్ ఐడిని ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాచ్ అవ్వచ్చు మనకి. ఓకేనా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాచ్ అవ్వచ్చు అంటున్నామమ్మా. హ్మ్. అలా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేయడం కుదరదు. ఓకే. ప్రైమరీ కీ క్యాండిడేట్ కీ అయి ఉండాలి. ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేయని రిజెక్టెడ్ ప్రైమరీ కీ ఏదైతే ఉంటదో దాటిల్ని సెకండరీ కీస్ ఆర్ ఆల్టర్‌నేట్ కీస్ అంటున్నాం. ఆల్టర్‌నేట్ కీస్ అనేది కూడా డిఫైన్ చేసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటున్నాము. నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటే అసలు కీ కింద మనం యూజ్ చేయట్లేదు మనం. ఆ కీ కింద కన్సిడర్ చేయమన్నమాట. ఓకే.
ద అట్రిబ్యూట్ ఎక్స్క్లూడింగ్ ద క్యాండిడేట్ కీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ కీ అట్రిబ్యూట్స్. ఇదేనమ్మా డెఫినేషన్ అంతే మనకి. క్యాండిడేట్ కీ కూడా కాని దాన్ని ఎక్స్క్లూడింగ్ క్యాండిడేట్ కీ అంటున్నాం. క్యాండిడేట్ కీ నాట్లన్నింటికి నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటున్నాం. ఇందాక ప్రీవియస్ కేసులో చెప్పింది చూడండి. ఇందాక ఇక్కడ కాంపోజిట్ కీకి ఇక్కడ చెప్పాము మనం. ఏది స్టూడెంట్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది కాంపోజిట్ కీ గాని చెప్పుకున్నామమ్మా. ఓకే. కస్టమర్ ఐడి, కోర్స్ ఐడి ఈస్ ద నాన్ కీ అట్రిబ్యూట్. కోర్స్ ఐడిని బేస్ చేసుకొని, అంటే మనకి ఇక్కడ కోర్స్ ఐడి నాన్ కీ అట్రిబ్యూట్ కాదని ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇన్ కేస్ మనకి రిక్వైర్మెంట్ ఉంటే మనం దాన్ని కూడా మనం కోర్సుని బేస్ చేసుకుని స్టూడెంట్ డేటా రిట్రీవ్ చేయాలనుకోండి ఫర్ సపోజ్. ఏ కోర్సులో ఎంతమంది ఉన్నారనేది. అప్పుడు అది కూడా మనకి నాన్ కీ అట్రిబ్యూట్ అవుదమ్మా. ఓకేనా. డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డేటాబేస్ డిజైన్. ఓకేనా. డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ కీస్ ని అలా డిఫైన్ చేస్తామని చెప్తున్నామమ్మా. మనం చెప్పుకునే డిస్కషన్, మనం ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నామంటే, కోర్స్ ఐడిని మనం నాన్ కీ అట్రిబ్యూట్ కింద డిఫైన్ చేసుకుని వీఆర్ ఫ్రేమింగ్ ద డేటాబేస్ అని చెప్తున్నామమ్మా. ఓకేనా. మైన్యూట్ లెవెల్ డీప్ గా ఆలోచించి మీరు కన్ఫ్యూజ్ అవుద్దమ్మా. ఓకేనా. ఇక్కడ ఎలా చెప్తున్నాం అంటే, మనకి యూజ్ లేని వాటిని అట్రిబ్యూట్స్ ని కీగా యూజ్ చేసుకోవాల్సిన నెసిటీ లేని అట్రిబ్యూట్స్ ని మాత్రం మనం నాన్ కీ అట్రిబ్యూట్స్ అని చెప్తున్నామమ్మా. అర్థమైందా. అలానే నెక్స్ట్ ది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ఓకే. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ లో ఇక్కడ ఆల్రెడీ చెప్పేసాము చూడమ్మా. సెకండరీ ఆర్ ఆల్టర్నేట్ కీ అనే దాంట్లో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటున్నామమ్మా. ఓకేనా. ప్రైమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటిది? యూనిక్ గా ఉండాలి, నాట్ నల్ ఉండాలి. ఆ యూనిక్ ఐడిని బేస్ చేసుకుని ఆ అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూని బేస్ చేసుకుని టోటల్ 1 రికార్డ్, సింగిల్ రికార్డ్ మొత్తాన్ని డిస్ప్లే చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటే ఫస్ట్ నేమ్ ని బేస్ చేసుకుని సింగిల్ రికార్డ్ రిట్రీవ్ చేయడం కుదరదు. ఫస్ట్ నేమ్ 2 స్టూడెంట్స్ కి కామన్ గా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మనకి డేటా సింగిల్ రికార్డ్ డిస్ప్లే అవుదమ్మా. అలానే లాస్ట్ నేమ్ కూడా, అలానే కోర్స్ ఐడి కూడా. ఎందుకని? మోర్ దాన్ 1 స్టూడెంట్ సింగిల్ కోర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. కోర్స్ 1 ని ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, కోర్స్ ని బేస్ చేసుకుని సింగిల్ రికార్డ్ డిస్ప్లే చేయడం కుదరదమ్మా. ఓకేనా. అలాంటి కేసులో మనకి ఇక్కడ ఈ త్రీ అట్రిబ్యూట్స్ కూడా మనకి నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్. ప్రైమరీ కీగా మనం డిఫైన్ చేసుకోలేము. ఓకేనా. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అని తెలిసిందమ్మా. అలానే పైన నాన్ కీ అట్రిబ్యూట్స్ అని తెలిసింది. నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటే మనకి కీని డిఫైన్ చేసుకుని, మనం కీని బేస్ చేసుకుని డేటా మీద ఆపరేషన్స్ చేయలేనప్పుడు నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటున్నాం. అలానే సెకండరీ సెకండరీ ఆర్ ఆల్టర్నేట్ కీస్ అనేది కూడా తెలిసిందమ్మా. ఒకసారి ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకుని జస్ట్ మనకు స్క్రీన్ మీద కనిపించే టేబుల్స్ ని అజ్యూమ్ చేసుకుని అలా గుర్తుపెట్టుకున్నామ్మా. అక్కడ మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి ప్రాక్టికల్ గా చేసేటప్పుడు అర్థమవుతుందమ్మా. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అంటున్నాం కదా. ఓకే. ఆ 3 అయిపోయినాయి కదా. ఇక్కడ నెక్స్ట్ ది ప్రైమరీ కీకి, ఫారెన్ కీకి ఇది రెండింటికి రిలేషన్ ఉంటదమ్మా. ఫర్ సపోజ్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. స్టూడెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కోర్స్ ఐడి అని ఉంది. ఇది స్టూడెంట్ టేబుల్ అనుకోండి. ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద స్టూడెంట్ టేబుల్. ఓకే. ఫస్ట్ టేబుల్ అమ్మా. కర్సర్ మూవ్ చేసే ప్లేసెస్ ఫస్ట్ టేబుల్. ఓకే. దట్ ఈస్ ద స్టూడెంట్ టేబుల్. ఓకే. ఐ యామ్ ఫ్రేమింగ్ సెకండ్ టేబుల్, దట్ ఈస్ కోర్స్ టేబుల్. ఓకేనా. కోర్స్ టేబుల్ వచ్చేప్పటికి కోర్స్ ఐడి 1, 2, 3 అని ఉంది. దానికి అకౌంట్స్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ ఇలా డిఫరెంట్ నేమ్స్ ని ఫ్రేమ్ చేసాం మనం. ఓకే. ఈ 2 టేబుల్స్ ని బేస్ చేసుకుని మనం డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలనుకోండి ఫర్ సపోజ్. ఓకే. సింగిల్ రిలేషన్ కాకుండా మోర్ దాన్ 1 రిలేషన్ బేస్ చేసుకుని డేటాబేస్ లో డేటా రిట్రీవ్ చేసుకుంటున్నాను. అదర్వైజ్ డేటాబేస్ లో డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలనుకోండి ఫర్ సపోజ్. ఆ కేసులో మనకి ప్రైమరీ కీ అట్రిబ్యూట్, ఫారెన్ కీ అట్రిబ్యూట్, ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్, ఫారెన్ కీ కన్స్ట్రెయింట్ ని డిఫైన్ చేసుకోవాలమ్మా. ఓకేనా. ఏది ప్రైమరీ కీకి పెడతామంటే, ఏదైతే ప్రైమరీ టేబుల్ ఉంటుందో మనకి పేరెంట్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ టేబుల్ ని ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అసైన్ చేస్తాం పేరెంట్ టేబుల్ లో అట్రిబ్యూట్ కి. ఓకేనా. నెక్స్ట్ చైల్డ్ టేబుల్ ఏదైతే ఉందో ఆ చైల్డ్ టేబుల్ లో ఫారెన్ కీ అసైన్ చేస్తాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఇది ఈ రోజు క్లాస్ లో చెప్తాను ఇది. ఓకేనా. ఈ సింపుల్ కీ అనేది ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మనం ప్రైమరీకి, ఫారెన్ కీ దగ్గర ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా అసైన్ చేస్తాం అనేది చూపిస్తానమ్మా నేను. అప్పుడు ఇంకా ఫారెన్ కీ గురించి కూడా క్లియర్ చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి మనకి కోర్స్ ఐడి అనే అట్రిబ్యూట్ ఇక్కడ మనకి స్టూడెంట్ టేబుల్ లో ఉంది. అలానే కోర్స్ ఐడి అనేది కోర్స్ టేబుల్ లో కూడా ఉందమ్మా. ఓకేనా. అర్థమైందా. కోర్స్ నేమ్ అనేది ఇక్కడ ప్రైమరీకి అయితే ఇది ఫారెన్ కీ అంటున్నామ్మా. ప్రైమరీకి పేరెంట్ టేబుల్లో ఒకసారి క్లియర్ వినండమ్మా. పేరెంట్ టేబుల్లో ఏదైతే ప్రైమరీ కీ ఉంటుందో ఓకేనా, దాన్ని చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ కింద డిఫైన్ చేసుకుంటామమ్మా. ఓకే. నెక్స్ట్ అది ఎగ్జాంపుల్స్ చూపించినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. అక్కడ మళ్ళా ఒకసారి డిస్కస్ చేద్దామమ్మా. ఓకేనా. కన్‌ఫ్యూజన్ ఏముండదు. ప్రైమరీ కీ, ఫారెన్ కీలో మనకి కీస్‌ని ఏ టేబుల్‌లో ఏ కీని అసైన్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. సింపుల్ కీ అంటున్నామమ్మా. ఓకేనా. సింపుల్ కీ అంటే మనకి ఇట్స్ లైక్ ఏ ఆహ్
సింపుల్ కీ అన్నాను ఫస్ట్ లో మనం చెప్పాను చూడమ్మా, ఫస్ట్ కీ ఏంటిది మనకది సూపర్ కీ. సింపుల్ కీ అన్న సూపర్ కీ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందా మనకి. ఓకేనా, సింపుల్ కీ అంటున్నాము, ప్రతిదీ సింపుల్ కీ రాసాము ఇక్కడ. సింపుల్ కీ స్టూడెంట్ ఐడి సింపుల్ కీ అంటాం, ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ సింపుల్ కీనే, లాస్ట్ నేమ్ కోర్స్ ఐడి ఇవన్నీ కూడా సింపుల్ కీస్ ఏమో. చూడండి ఒకసారి, సింపుల్ కీ హ్యావ్ ఏ సింగిల్ ఫీల్డ్ టు స్పెషల్ రికగ్నైజ్ ఏ రికార్డ్. ఓకేనా, ఒక రికార్డ్ ని ఐడెంటిఫై చేయడానికి సింగిల్ ఫీల్డ్ యూస్ చేసి దాన్ని సింపుల్ కీ అంటున్నాం. ఓకే, ద సింగిల్ ఫీల్డ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ మోర్ ఫీల్డ్స్. స్టూడెంట్ ఐడిని డివైడ్ చేయలేము, సింపుల్ కీని ఎప్పుడు కూడా మనం డివైడ్ చేయలేము. ఓకే, ప్రైమరీ కీ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ కీ. ఓకే, సింపుల్ కీ అనేది ప్రైమరీ కీని సింపుల్ కీ అని కూడా అంటున్నాము. ఇన్ ద బిలో ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఐడి ఈజ్ స్టూడెంట్ ఐడి student is a single field because no other student will have same id, therefore it is a simple key. ఓకేనా, డూప్లికేట్ వాల్యూ ఉండదు, దాన్ని సింపుల్ కీ కింద డిఫైన్ చేయగలరు చెప్తున్నాం అమ్మా. ఓకే, కాంపౌండ్ కీ అంటున్నాం. ఇది పైన కాంపౌండ్ కీ గురించి ఎగ్జాంపుల్ ఏంటి చెప్పామో, ఆ కాంపౌండ్ కీని మళ్ళీ ఇక్కడ మోర్ దాన్ వన్ ఫీల్డ్ బేస్ చేసుకుని కీని కీ డిఫైన్ చేస్తే దాన్ని కాంపౌండ్ కీ అన్నా ఆర్ కాంపోజిట్ కీ అంటున్నాం అమ్మా. ఓకేనా, ఇది కూడా మనకి జస్ట్ నాలెడ్జ్ ఓరియంటెడ్ తెలుసుకుంటాం, మనకి ఆ కీస్ ఉన్నది అనేది. మనకి ప్రైమరీ కావాల్సింది ప్రైమరీ కి, ఫారెన్ కి, క్యాండిడేట్ కి, సూపర్ కి, ఇవి తెలిస్తే చాలా మనకి. ఓకే, వాటి మీదే క్వశ్చన్స్ ఉంటే వాటిని మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగి ఉండాలమ్మా. ఓకే, సరోగేట్ కి ఆర్ ఆర్టిఫిషియల్ కీస్, ఇది కొంచెం తెలుసుకుని ఉండాలమ్మా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మనకి అడిగే ఛాన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరోగేట్ కి ఆర్ ఆర్టిఫిషియల్ కీ అంటున్నాం అమ్మా. సరోగేట్ కీ ఆర్ ఆర్టిఫిషియల్ కీ. ఓకే, ఓకే, సరోగేట్ కీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్ కీ అమ్మ. ఆర్టిఫిషియల్ జనరేట్ చేసే కీ అంటున్నాము. అండ్ ఇట్స్ మెయిన్ పర్పస్ ఇట్ టు బి ద ప్రైమరీ కీ ఆఫ్ ఎ టేబుల్. ఓకేనా, ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ గా కీని ఎలా జనరేట్ చేస్తాం అనేది సరోగేట్ కీ అంటున్నాం అమ్మా. ఓకే, ఆర్టిఫిషియల్ కీస్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్ టు ద టేబుల్. ఓకేనా, వాటికి మనకి ప్రైమరీ కీ అయితే ఎలా ఉండాలి, లేకపోతే ఫారెన్ కీ అయితే ఎలా ఉండాలి అని చెప్పి మనం కొన్ని రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పామమ్మా. కానీ ఆ సరోగేట్ కీ కల టర్మ్స్ అండ్ కండిషన్స్ మీనింగ్ ఏముండదమ్మా, జస్ట్ ఇట్ ఆర్టిఫిషియల్ గా జనరేట్ అవుతుంటది. ఓకేనా, డేటాబేస్ లో మీద మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు డిపెండ్స్ అపాన్ ద డిమాండ్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ క్రియేటింగ్ ద సరోగేట్ కీస్. ఓకే, దీస్ ఆర్ ఫ్యూ ప్రాపర్టీస్ ఫర్ సరోగేట్ ఆర్టిఫిషియల్ కీస్ అనేది ఒక ప్రాపర్టీస్. ఓకేనా, ఒక్క నిమిషం, ఇది సైజ్ పెంచుతానమ్మా, కొన్ని కనిపించదు మీకు. ఓకే, దే ఆర్ యూనిక్. మనకి సరోగేట్ అనేది కూడా యూనిక్ గా ఉండాలి. ఓకేనా, బికాస్ దీస్ జస్ట్ క్రియేటెడ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ ప్రైమరీ కీ. ఎప్పుడు క్రియేట్ చేస్తాం, మనకి టేబుల్లో ప్రైమరీ కీని డిఫైన్ చేయకపోతే ఆర్టిఫిషియల్ గా మనకి ఈ సరోగేట్ కీ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకేనా, అంటే సరోగేట్ కీ అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి మనకి, అంటే ఫీల్డ్ ఎలా ఉంటుంది, యూనిక్ వాల్యూస్ ఉంటాయి మనకి. దే ఆర్ యూనిక్ బికాస్ దీస్ జస్ట్ క్రియేటెడ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ న్యాచురల్ ప్రైమరీ కీ మనకి ఏది లేకపోతే టేబుల్లో, అప్పుడే మనకి సరోగేట్ కీ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నామ్మా. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ఇంటిజర్ వాల్యూస్. ఇంటిజర్ వాల్యూస్ ఉన్న కాలమ్స్ మాత్రమే మనం సరోగేట్ కీ జనరేట్ అవుతుందని చెప్తున్నామమ్మా. ఓకే, one cannot find the meaning of surrogate key in the table. There is no special meaning for surrogate key. Okay, end users cannot surrogate key. Okay, end users కి సరోగేట్ కీ గురించి మనకి వాళ్ళకి ఏమి మినిమం ఐడియా అనేది కూడా ఉండదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ సరోగేట్ కీస్ ఆర్ అలౌడ్ వెన్ నో ప్రాపర్టీ హ్యాస్ ద పారామీటర్ ఆఫ్ ప్రైమరీ కీ. ఓకేనా, దేనికి మనకి ప్రైమరీ కీ అసైన్ చేయకపోతే అప్పుడు మాత్రం మన సరోగేట్ కీ అనేది అలౌ అవుతుంది. ద ప్రైమరీ కీ ఈజ్ హ్యూజ్ అండ్ కాంప్లెక్స్. మనకి
మనకి ప్రైమరీ కీ అనేది కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటది కాబట్టి దానికంటే మనకి ప్రైమరీ కీని మనం డిఫైన్ చేయకపోతే టేబుల్ డిఫైన్ చేసినప్పుడు ఓకేనా? కంపైలర్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఏ సరోగేట్ కీ. ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ అయ్యేదాన్ని సరోగేట్ కీ అంటున్నాము. ఓకేనా? అది ఎందుకు క్రియేట్ చేస్తున్నాం మనం? డేటా మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు మనం ఎటువంటి ప్రైమరీ కీని మనం డిఫైన్ చేయకపోతే ఆ సింగిల్ రికార్డ్‌ని రిట్రీవ్ చేసుకోవాలంటే ఆర్టిఫిషియల్‌గా జనరేట్ అయ్యేదాన్ని సరోగేట్ కీ అంటున్నాం. మనం ఇప్పటివరకు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసి చూసాం ఎస్‌క్యూఎల్‌లోనే. ఓకేనా? అక్కడ అసలు మనం కీ అనేది డిఫైన్ చేయలేదమ్మా. కీని డిఫైన్ చేయకపోయినా ఏదో ఒక అట్రిబ్యూట్‌ని వేరే క్లాస్‌లో ఏదో ఒక అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని మనం క్వెరీ ఎగ్జిక్యూట్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఆ సింగిల్ రికార్డ్ డిస్‌ప్లే అవుతుందమ్మా మనకి. అది ఎలా డిస్‌ప్లే అవుతది? ఆర్టిఫిషియల్‌గా సరోగేట్ కీ అనేది క్రియేట్ అవ్వటం వలన ఆ కీని బేస్ చేసుకొని యూనిక్ వాల్యూని ఐడెంటిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్‌లు అనేది డిస్‌ప్లే అవుతుందని చెప్తున్నామమ్మా. ఓకేనా? నెక్స్ట్ నేచురల్ కీస్ అంటున్నామమ్మా. ఇది కూడా మనకి సూపర్ కీలనే ఉంటది మనకి. ఎగ్జాంపుల్ చూపించాను మొన్న ఎంప్లాయీ టేబుల్‌లో సోషల్ సెక్యూరిటీ నంబర్ అంటున్నామమ్మా. ఓకేనా? దట్ ఈస్ నేచురల్ కీ అంటున్నాము. సోషల్ సెక్యూరిటీ నంబర్ కూడా యూనిక్‌గా ఉంటుందమ్మా ఎప్పుడు కూడా. ఒక సోషల్ సెక్యూరిటీ నంబర్ ఒక పర్సన్‌కి అసైన్ అవుతది. ఓకే. ఇక్కడ చూడండమ్మా నేచురల్ కీ ఇట్ ఈస్ ఏ కీ దట్ ఈస్ నేచురల్లీ డిక్లేర్డ్ యాస్ ఏ ప్రైమరీ కీ. ఓకే. ఇవన్నీ నేచురల్ కీస్ అనేది కూడా మనకి ప్రైమరీ కీని బేస్ చేసుకొని మాట్లాడేటప్పుడు నేచురల్ కీస్ యూనిక్‌గా ఉన్న యూనిక్‌గా ఏదైతే వాల్యూస్ ఉంటాయో అట్రిబ్యూట్‌కి దాన్ని నేచురల్ కీ అని కూడా అంటామమ్మా. ఎగ్జాంపుల్ ఎంప్లాయీ నంబర్ అవ్వచ్చు, ఎస్ఎస్ఎన్ నంబర్, సోషల్ సెక్యూరిటీ నంబర్ అవ్వచ్చు, ఎక్స్‌వైజెడ్ అలాంటి నేచురల్ కీస్ అంటున్నామమ్మా. ఓకేనా? దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కీస్ వి హావ్. మనకి డిఫరెంట్ కీస్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేసాము. వీటిల్లో మనకి ప్రైమరీ కీ, ఫారిన్ కీ గురించి క్వెరీస్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూడాలమ్మా. ఓకేనా? ఆ ప్రైమరీ కీ, ఫారిన్ కీ క్వెరీస్ అనేది ఇంపార్టెంట్. ఆ క్వెరీస్ ఎలా రాస్తాం ఏంటనేది చూపిస్తాను మీకు నేను. ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ఓకే. ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ప్రైమరీ కీ, ఫారిన్ కీ ఎలా ఫ్రేమ్ చేయాలి? వాటిల్ని ఎలా డిక్లేర్ చేస్తాం? క్రియేషన్ టైమ్‌లో టేబుల్‌కి ఎలా అసైన్ చేస్తాము? ఓకేనా? అవి ఇప్పుడు చూద్దామమ్మా. ఓకే. ఒకసారి చూడండి. నేను టేబుల్‌ని క్రియేట్ చేసి చూపిస్తాను మాక్సిమము. రైట్. హ్మ్. ఇదంతా చెప్పుకున్నదే మనం. ఒకసారి చూడండి ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ కీ through which you can uniquely identify every tuple or a record in a table. ఓకేనా? ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనం ఒక రికార్డ్ మొత్తాన్ని డిస్‌ప్లే చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇది మనకు తెలిసింది. చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకే. ఎవ్రీ టేబుల్ కెన్ హావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. ప్రతి టేబుల్‌కి మనం ఒక ప్రైమరీ కీ మాత్రమే అసైన్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ మల్టిపుల్ క్యాండిడేట్ కీస్‌ని మాత్రం అసైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నామమ్మా. ఎవ్రీ టేబుల్ కెన్ హావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ బట్ కెన్ హావ్ ఎనీ మల్టిపుల్ క్యాండిడేట్ కీస్ అనేది తెలుసమ్మా మనకి. ప్రైమరీ కీ ఒకటే ఉంటది. క్యాండిడేట్ కీస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. అది కూడా మనం క్యాండిడేట్ కీస్ చెప్పేటప్పుడు క్యాండిడేట్ కీస్ ఎలా అనేది డిస్కస్ చేసాము. ఓకే. నెక్స్ట్ ఈచ్ ప్రైమరీ కీ షుడ్ బి యూనిక్, మస్ట్ నాట్ కంటైన్ నల్ వాల్యూ. ఓకే. రూల్ 2 అమ్మా ఇది. ఒక టేబుల్‌కి ఒక ప్రైమరీ కీని అసైన్ చేస్తాము. ప్రైమరీకి 1, 2, 3 అలా అసైన్ చేయమమ్మా. ఒకటే ప్రైమరీకి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ప్రైమరీకి అసైన్ చేసుకోవచ్చు మళ్ళా. ఓకే. క్యాండిడేట్ కీస్ అయితే ఎన్నైనా డిఫైన్ చేసుకుంటాము. ప్రైమరీ కీ మాత్రం టేబుల్‌కి ఒక ప్రైమరీ కీని అసైన్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఈచ్ ప్రైమరీ కీ షుడ్ బి యూనిక్. యూనిక్‌గా ఉండాలి మనకి. అలానే నల్ వాల్యూ అనేది ఉండకూడదు. రూల్ నంబర్ 2 అమ్మా. ఓకే. నెక్స్ట్ ప్రైమరీ కీస్ ఆర్ యూజ్డ్ అలాంగ్ విత్ ఫారిన్ కీస్ టు రిఫర్ ద వేరియస్ టేబుల్స్ ఫ్రమ్ టేబుల్స్ అండ్ ఫార్మ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్స్. ఓకేనా? ఇంటిగ్రిటీ అంటే మనం కాంబినేషన్ అంటున్నామమ్మా. ఓకేనా? ప్రైమరీ కీస్ ఆర్ యూజ్డ్ టు అలాంగ్ విత్ ఫారిన్ కీస్. ప్రైమరీ కీ ఉందంటే మనకి నెక్స్ట్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్స్‌ని బేస్ చేసుకొని మోర్ థాన్ 2 టేబుల్స్‌ని బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేయాలంటే కంపల్సరీగా ఫారిన్ కీని ఇంకో టేబుల్‌కి అసైన్ చేయాలి. ఆ రెండిటి కాంబినేషన్ బేస్ చేసుకొని మనం మోర్ థాన్ 1 టేబుల్‌ని బేస్ చేసుకొని రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ క్రియేట్ చేస్తున్నాము. ఇంటిగ్రేషన్ అంటే తెలుసు కదమ్మా! కంబైనింగ్ మో మోర్ థాన్ 1 ఆబ్జెక్ట్. మోర్ థాన్ 1 2, 3 ఆబ్జెక్ట్స్‌ని కంబైన్ చేసి ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఇంటిగ్రిటీ అంటున్నామమ్మా. ఓకేనా? అలానే 2 ఆర్ 3 టేబుల్స్‌ని కంబైన్ చేసి వాటిని బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేయాలంటే మనం చెప్పేది ప్రైమరీ కీ, ఫారిన్ కీని బేస్ చేసుకొని చేస్తామని చెప్తున్నామమ్మా. ఓకే. ఫర్ టేబుల్ ఏ ప్రైమరీ కీ కన్సిస్ట్ ఆఫ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఇది జస్ట్ జనరల్‌గా ఎగ్జాంపుల్ టేబుల్ ఏ అనే దాన్ని కన్సిడర్ చేసి చెప్తున్నాము. ఓకే. ఈ రూల్స్ ఆల్రెడీ చెప్పేసాము చూడండమ్మా ఒకసారి. రూల్స్ ఫర్ ప్రైమరీ. వాట్ ఈస్ ప్రైమరీ కీ అంటే తెలిసింది కదా! ఇక్కడ హైలైట్ చేసాను చూడమ్మా. ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కీ
through which you can uniquely identify the record. ఓకే. ఓకే. నెక్స్ట్ ఒక టేబుల్‌కి ఒక ప్రైమరీ కీ మాత్రమే అసైన్ చేస్తాము. క్యాండిడేట్ కీస్ ఎన్నైట్లా అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రైమరీ కీ అట్రిబ్యూట్ కంపల్సరీగా యూనిక్‌గా ఉండాలి. నెక్స్ట్ నల్ వాల్యూస్‌ని స్టోర్ చేయకూడదు. అవే పాయింట్స్ ఇక్కడ చెప్తున్నామమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ కెన్ హావ్ ఓన్లీ వన్ ప్రైమరీ కీ. నో వాల్యూ ఇన్ ఎ ప్రైమరీ కీ కాలమ్ కెన్ బి నల్ ఉండకూడదు. యూ కెనాట్ ఇన్సర్ట్ న్యూ రో విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ. ఓకేనా? ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీని బేస్ చేసుకొని మనం కొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేయడం కుదరదని చెప్తున్నామమ్మా. ఓకేనా? నెక్స్ట్ ప్రైమరీ కీ అసైన్ చేసి ఫారెన్ కీ అసైన్ చేస్తే ఆ టేబుల్ ఆల్టర్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుదాం మనకి. ఆల్టర్ మోడిఫై చేయడం కుదరదమ్మా. టేబుల్ ఫిక్స్ అయిపోతది అలా. ఆ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ ప్రైమరీ కీ ఆపరేషన్స్‌లో వచ్చేప్పటికి ఇదిగోండి కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్, ఫోన్ నంబర్ అని కాలమ్స్ ఉన్నాయి అనుకోండమ్మా. ఓకేనా? ఈ కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్, ఫోన్ నంబర్స్‌లో ప్రైమరీ కీ అట్రిబ్యూట్‌గా దేన్ని కన్సిడర్ చేయగలం మనం? ఐడీనా? లేకపోతే నేమ్‌నా? లేకపోతే ఫోన్ నంబర్‌నా? ఓకేనా? ఎలా చెప్పగలం? ఇది ఈఆర్ డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందమ్మా. ఫోన్ నంబర్ అనే దాన్ని ప్రైమరీ కీ కింద కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఒక పర్సన్‌కి మోర్ దాన్ వన్ మొబైల్ నంబర్ ఉంటదమ్మా. మన జియో నంబర్ ఉంటుంది. అలానే ఎయిర్‌టెల్లో లేకపోతే సార్ ఐడీ. ఏంటమ్మా ఐడీ ఏంటిదనన్నా? అక్షయ్ అనుకుంటా. మెసేజ్ వచ్చిందమ్మా నాకు. ప్రైమరీకి కస్టమర్ ఐడీ ప్రైమరీకి అసైన్ చేస్తామని చెప్తున్నారా? ఓకే. వెరీ గుడ్ నాన్న. అదేనా ఆన్సర్ అయ్యుంటదని? ఓకే. చూడండమ్మా ఒకసారి. ఫోన్ నంబర్‌కి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయమ్మా. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటామమ్మా ఇది. కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే మోర్ థాన్ వన్ వాల్యూని మనం ఈ కాలమ్‌లో స్టోర్ చేయొచ్చమ్మా. 2 మొబైల్ నంబర్స్ ఉంటే 2 మొబైల్ నంబర్స్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా 2 మొబైల్ నంబర్స్ ఉంటే ఏ మొబైల్ నంబర్‌ని ప్రైమరీగా కన్సిడర్ చేయాలి? యూనిక్‌గా ఉండదు అక్కడ. డూప్లికేట్స్ ఉన్నాయి. ఓకే. సో, కస్టమర్ నేమ్ అనేది కూడా డూప్లికేట్స్ ఉంటాయమ్మా. కస్టమర్ ఐడీ అనేది మాత్రమే ప్రైమరీకి అట్రిబ్యూట్ కింద మనం డిఫైన్ చేయగలం అని చెప్తున్నామమ్మా. ఓకే. ఆ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది, ఆ ప్రైమరీ కీని ఎలా క్రియేట్ చేయాలనేది సింటాక్స్‌లో ఇప్పుడు. ఓకేనా? మనకి టేబుల్ క్రియేట్ చేయడం ఆల్రెడీ తెలుసమ్మా మనకి. టేబుల్‌ని క్రియేట్ చేయడం ఆల్రెడీ తెలుసమ్మా. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇదేదైతే మనం ఎగ్జాంపుల్ టేబుల్ కన్సిడర్ చేసామో అదే టేబుల్‌ని క్రియేట్ చేస్తా చూడండమ్మా ఒకసారి. కస్టమర్ ఐడీ అనే అట్రిబ్యూట్ ఉండాలి. ఫీల్డ్ ఉండాలి. అలానే కస్టమర్ నేమ్ ఫీల్డ్ ఉండాలి. అలానే ఫోన్ నంబర్ అనే ఫీల్డ్ 3 ఫీల్డ్స్‌తో టేబుల్‌ని క్రియేట్ చేయాలి. కస్టమర్ అనే ఐడీకి ప్రైమరీకి అసైన్ చేయాలి. చూడండి ఒకసారి ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ అక్కడ ఎగ్జిక్యూట్ చేద్దామా. టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాను. కస్టమర్ అనేది ఫీల్డ్ నేమ్. దాని డేటా టైప్ ఇంటిజర్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా? నాట్ నల్ అనేది మెన్షన్ చేస్తున్నాము. అంటే నల్ వాల్యూని అసైన్ చేయకూడదు అసలు మనం. అంటే వాల్యూ ఇవ్వకోకుండా మనం డేటా ఇన్సర్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఆ అట్రిబ్యూట్‌ని ప్రైమరీ కీ అట్రిబ్యూట్ కింద డిఫైన్ చేసుకున్నాం. ప్రైమరీ కీ అట్రిబ్యూట్‌గా డిఫైన్ చేయడం అంటే ఏం చెప్తున్నాం మనం? ప్రైమరీ కీ అసైన్ చేస్తున్నామమ్మా. ప్రైమరీ కీ అసైన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ప్రైమరీ కీ దేనికైతే అసైన్ ఆ అట్రిబ్యూట్‌ని బేస్ చేసుకొని మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. అవునా? అంటే మొత్తం ఒక సింగిల్ రికార్డ్ మొత్తాన్ని డిస్‌ప్లే చేసాము. కస్టమర్ ఐడీ అనేది యూనిక్‌గా ఉంటది కాబట్టి. అలానే కస్టమర్ నేమ్ వేర్ కేర్ అంటున్నాము. కస్టమర్ నేమ్ కూడా నాట్ నల్ అంటున్నాము. ఫోన్ నంబర్ ఇంటిజర్. థిస్ ఈస్ ద టేబుల్ ఐ యామ్ ఫ్రేమింగ్ బై యూజింగ్ ప్రైమరీ కీ. ఓకే. ఓకే. మనం ఫ్రేమ్ చేసే టేబుల్ ప్రైమరీ కీని అసైన్ చేస్తూ టేబుల్ క్రియేట్ చేయాలని చెప్తున్నామమ్మా. మనం జస్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసిన టేబుల్స్ అన్ని మామూలుగా క్రియేట్ చేసామమ్మా. ఒకసారి చూడండి ఇక్కడ మనం జనరల్‌గా యూజ్ చేసింది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టాబ్ అంటే టోటల్ టేబుల్స్ అని డిస్‌ప్లే అవుతాయి మనకి. మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ 19, స్టూడెంట్ 19, సంథింగ్ ఫ్యాకల్టీ, జాబ్స్ అని క్రియేట్ చేసామమ్మా. ఓకే. ఒకసారి చూడండి ఒకసారి డిస్క్రిప్షన్ ఆఫ్ టేబుల్ ఈఎంపీ 19 అనుకోండి ఫర్ సపోజ్. ఈఎంపీ 19 అనే టేబుల్ చూస్తే మనకేమవుతుందో ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నాట్ నల్ అనే దాన్ని ఏం మెన్షన్ చేయలేదండి నేను. ఓకేనా? కీస్ ఏమన్నా మెన్షన్ చేసామా? చేయలేదమ్మా. జస్ట్ టైప్‌ని క్రియేట్ చేసాం. టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసామమ్మా. ఇలా టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు సరోగేట్ కీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తున్నామమ్మా. ఆల్టర్‌నేట్ కీ క్రియేట్ అవుతది. వి ఆర్ నాట్ డిఫైనింగ్ ఎనీ ప్రైమరీ కీ ఫర్ దట్ టేబుల్స్. ఈ టేబుల్స్ ఏటికి కూడా మనం ప్రైమరీ కీ డిఫైన్ చేయలేదమ్మా. అప్పుడే మనకి ఆల్టర్‌నేట్ కీ ఆర్ సరోగేట్ కీ అనేది బేస్ చేసుకొని డేటా రిట్రీవ్ చేస్తూ ఉంటున్నామన్నమాట. ఎంప్లాయీ నంబర్‌ని బేస్ చేసుకొని మనం ఎంప్లాయీ డేటా మొత్తం ఒక సింగిల్ రికార్డ్‌ని డిస్‌ప్లే చేస్తాం. రామ్, లక్ష్మణ్, కృష్ణ సంథింగ్ అలా రికార్డ్స్‌ని క్రియేట్ చేసాం మనం. ఎంప్లాయీ నంబర్ 1 అని క్లిక్ చేయగానే రామ్ అని ఎంప్లాయీ నేమ్ సంథింగ్ ఎక్స్‌వైజెడ్ అలా డిస్‌ప్లే అయిపోతుంది ఆన్సర్. అక్కడ కీ కన్‌స్ట్రెయింట్‌గా సరోగేట్‌కి ఆల్టర్‌నేట్ కీ డిఫైన్ చేసి కంపైలర్ దాన్ని బేస్ చేసుకొని మనకి డేటా రిట్రీవ్ అవుతుందని చెప్తున్నామమ్మా. అదే సరోగేట్‌కి ఎగ్జాంపుల్ అమ్మా. అలా స్టూడెంట్ 19 ఫ్యాకల్టీ లైక్ దట్ మనకి డిఫరెంట్ టేబుల్స్‌ని క్రియేట్ చేసుకున్నామమ్మా. వాటిలో మనం నాట్ నల్ అనేది మెన్షన్ చేయలేదు. అలానే ప్రైమరీ కీ ఆర్ ఫారెన్ కీని కూడా ఏది మెన్షన్ చేయలేదని చెప్తున్నామమ్మా. ఓకే. ఇప్పుడేం చేస్తున్నా నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్
టేబుల్ నేమ్ ఏం చేస్తున్నాం ఇక్కడ కస్టమర్స్ అంటున్నాం అమ్మా. టేబుల్ క్రియేట్ టేబుల్ కస్టమర్. ఓకేనా, దాంట్లో మనకి ఫీల్డ్ నేమ్స్ ఏంటమ్మా కస్టమర్ ఐడి. ఓకే, కస్టమర్ ఐడి ఏ టైప్ ఫార్మాట్ లో ఉంటుంది, ఇంటీజర్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ నల్ వాల్యూ ఉండకూడదు, నాట్ నల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఒకటే అట్రిబ్యూట్ చెప్తున్నాము చూడమ్మా, కస్టమర్ ఐడి అట్రిబ్యూట్ నేమ్, ఇంటిజర్ డేటా టైప్, నాట్ నల్ కన్స్ట్రైంట్, నల్ వాల్యూ స్టోర్ చేయకూడదు ఆ కాలంలో ఆ ఫీల్డ్ లో మనకి. ఓకేనా, ఆ ఫీల్డ్ లో మనం నల్ వాల్యూ స్టోర్ చేయకూడదు. నెక్స్ట్ ప్రైమరీ కీ అంటున్నాము, ప్రైమరీ కీని అసైన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి అక్కడ పైన ఇక్కడ మీకు చెప్పింది ఇదేనమ్మా ఇందాక. ఓకే, కస్టమర్ ఐడి ఉండాలి, ఇంటిజర్ డేటా టైపు, నాట్ నల్ అనేది కన్స్ట్రైంట్, నల్ వాల్యూ స్టోర్ చేయకూడదు ఆ కాలంలో మనం. అలానే దానికి ప్రైమరీ కీని అసైన్ చేస్తున్నాము, కీని మనం అసైన్ చేస్తున్నాము. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ అక్కడికి ఫస్ట్ ఫీల్డ్ అయిందమ్మా. నెక్స్ట్ కస్టమర్ నేమ్ అంటున్నాను అన్న, కస్టమర్ నేమ్. ఓకే, డేటా టైప్ వచ్చేప్పటికి నేమ్ కాబట్టి వేరియంట్ గా ఉండాలి మనకి, వేర్ చూస్తున్నాను. మన సైజ్ 10 అని 20 అని మనం చిన్న నేమ్స్ ఇద్దాం అనేది ఆలోచనతో 10 అని ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది మనకి కస్టమర్ నేమ్ కూడా కంపల్సరీ ఉండాలమ్మా, నాట్ నల్ అని మెన్షన్ చేస్తున్నాను. నాట్ నల్, నల్ వాల్యూ ఉండకూడదు కస్టమర్ నేమ్ ప్లేస్ లో. అలానే ఫోన్ నెంబర్ అంటున్నాం అమ్మా, ఫోన్ నెంబర్ ఏంటిది టైపు ఇంటిజర్. ఓకేనా, అక్కడతో మనకి టేబుల్ క్రియేషన్ అయిపోయింది. ఆఫ్ కోర్స్ కస్టమర్ అనే టేబుల్ ఆల్రెడీ ఉందేమో అనుమానం ఉంది. నీడ్ టు స్పెసిఫై డేటా టైప్ ఫర్ దిస్ కాలమ్. ఫోన్ నెంబర్ తర్వాత ఇంటి పక్కన స్పేస్ ఇవ్వలేదు అనుకుంటా. ఎస్, ఇక్కడ స్పేస్ రాలేదమ్మా. కంట్రోల్ సి, స్పేస్. ఎస్, టేబుల్ లేదమ్మా, టేబుల్ క్రియేట్ అయ్యి చూడండి ఒకసారి. క్రియేట్ టేబుల్ చేసాం మనం, ఎలా చేసాం మనం, ఎలా ప్రైమరీ కీ టేబుల్ ఎలా ప్రైమరీ కీని అసైన్ చేస్తూ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాం. ఆల్రెడీ మనకి టేబుల్ నార్మల్ గా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ తెలుసు మనకి. ప్రైమరీ కీతో టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే సింటాక్స్ ఏంటనే చెప్తాను చూడండి ఒకసారి. ఓకేనా, దట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ టేబుల్ విత్ ప్రైమరీ కీ అట్రిబ్యూట్. ఓకే, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ బేస్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేయడం అని చెప్తున్నాము. ఓకేనా, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ అంటే కంపల్సరీ నాట్ నల్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేయకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. ప్రైమరీ కీ యాక్సెప్ట్ చేయదు మనకి. ఎందుకని ప్రైమరీ కీ అసైన్ చేసామంటే కంపల్సరీగా నల్ వాల్యూ ఉండకూడదు దాంట్లో. అందుకని మనం కంపల్సరీగా ఏ అట్రిబ్యూట్ కి అయితే కస్టమర్ ఐడి అనేది అవచ్చు, అయితే ఎక్స్ అవచ్చు, వై అవచ్చు, కస్టమర్ ఐడి ఏ అట్రిబ్యూట్ కి అయితే, ఏ ఫీల్డ్ నేమ్ కి అయితే మనం ప్రైమరీ కీ అసైన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ కంపల్సరీ నాట్ నల్ ఉండాలి. అలానే ప్రైమరీ కీ కూడా అసైన్ చేసుకోవాలి అటువంటి వాటికి. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ primary key attribute. Based upon primary key attribute, we are creating a table. Okay, next second point అమ్మా, ఒక టేబుల్ లో సింగిల్ ప్రైమరీ కీ ఉండాలంటున్నాము. ఓకేనా, మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ప్రైమరీ కీ అసైన్ చేయొచ్చు అని అనలేదమ్మా మనం. ఓకేనా, మోర్ దాన్ వన్ ప్రైమరీ కీ ఉండకూడదు టేబుల్లో, అంటే ఒక టేబుల్ కి ఒక ప్రైమరీ కీ ఉండాలని చెప్పాం. కానీ మనకి ఇంకో ఆప్షన్ ఏంటి అక్కడ మనకి, మోర్ దాన్ వన్ ఫీల్డ్ కి సింగిల్ ప్రైమరీ కీ అసైన్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా, దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ అమ్మా. అప్లై ప్రైమరీ కీ ఆన్ మల్టిపుల్ కాలమ్స్. మల్టిపుల్ ప్రైమరీ కీస్ అంటలేదు నాన్న, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మల్టిపుల్ ప్రైమరీ కీస్ అంటలా, ఒక టేబుల్ కి ఒక ప్రైమరీ కీని అసైన్ చేయాలి, అది రూలు. ఓకేనా, కానీ ఆ ఒక ప్రైమరీకి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ బేసిస్ సింగిల్ ప్రైమరీకి అసైన్ చేయొచ్చు అని చెప్తున్నాం, డిక్లేర్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాం కదమ్మా టేబుల్ అనేది. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసాం కదా, దీంట్లో ఇది ఒక ఫస్ట్ సింటాక్స్ ప్రైమరీకి డిక్లేర్ చేయడానికి. సెకండ్ సింటాక్స్ చూపిస్తాను చూడండి ఒకసారి, మల్టిపుల్ కీస్ కి ఎలా చేస్తున్నాం అనేది. క్రియేట్ టేబుల్, ఈ కస్టమర్ టేబుల్ అని అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ కస్టమర్ ఐడి అనేది నాట్ నల్, అలానే కస్టమర్ నేమ్ అనేది కూడా నాట్ నల్ బేసిస్ డిక్లేర్ చేసాము. ఫోన్ నెంబర్. ఓకే, డిఫైనింగ్ ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ నేమ్. ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ కి నేమ్ డిఫైన్ చేస్తున్నాము. చూడమ్మా, కన్స్ట్రైంట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా నేను. ఓకేనా, ఇక్కడ పీకే అండర్ స్కోర్ కస్టమర్ ఇస్ ద ప్రైమరీ కీ కన్స్ట్రైంట్ నేమ్. ఓకే,
ద టైప్ ఆఫ్ దట్ కన్స్టెంట్ ఈజ్ ప్రైమరీ కీ. ఒకసారి ఇక్కడ చూడాలమ్మా క్లియర్ గా. ఓకే, ప్రీవియస్ కేసులో మనం డైరెక్ట్ గా అట్రిబ్యూట్ పక్కన ప్రైమరీ కీ అని అసైన్ చేస్తున్నాను నేను. ఓకే, దట్ ఈస్ ద వన్ ప్రొసీజర్ టు డిక్లేర్ ఏ ప్రైమరీ కీ ఇన్ ఏ టేబుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నాం, సెకండ్ టైప్ ఏం చెప్తున్నాం మనం, అట్రిబ్యూట్స్ డిక్లేర్ చేస్తున్నాను నేను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాను. ఓకేనా, ప్రైమరీ కీకి నేమ్ ని అసైన్ చేసి మల్టిపుల్ కాలమ్స్ కి సింగిల్ ప్రైమరీ కీని అసైన్ చేస్తున్నాను చెప్తున్నాం అమ్మా. ఓకే, అప్లయింగ్ ప్రైమరీ కీ ఆన్ మల్టిపుల్ కాలమ్స్ వైల్ క్రియేటింగ్ ఏ టేబుల్. ఓకే, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చేయాలని చెప్తున్నాం అమ్మా. చూడండి ఒకసారి, కన్స్ట్రెయింట్ కీవర్డ్ అమ్మా, పీకే అండర్ స్కోర్ ప్రైమరీ కీ అండర్ స్కోర్ కస్టమర్ అంటున్నాం. ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చమ్మా, ప్రైమరీ కీ పీకే అని రాసి వదిలేస్తే సరిపోతుందమ్మా. దిస్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ నేమ్, ఇట్ ఈస్ వేరియబుల్ నేమ్ లైక్ వేరియబుల్ నేమ్. ఓకే, ప్రైమరీ కీ అనే దానికి ఇక్కడ ఏదో నేమ్ రాసి నేమ్ అసైన్ చేశాను నేను. ఓకేనా, ఈ వేరియబుల్ ఏ టైపు, ప్రైమరీ కీ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తున్నాం అమ్మా. ఇంకా పైన చూడండి ఒకసారి, ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి, ఇక్కడ కస్టమర్ ఐడి ఏంటిదమ్మా, కాలం నేమ్. కాలం నేమ్ లో ఆ కాలం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలి, ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలని చెప్తున్నాం అమ్మా. కన్స్ట్రెయింట్ ఏం చెప్పాం మనం, ఆ కాలంలో నల్ వాల్యూస్ స్టోర్ చేయకూడదు అని చెప్తున్నాం అమ్మా. ఓకే, అలానే ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ అని కూడా ఎలా చెప్తున్నాం అంటే, కన్స్ట్రెయింట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మనం ఏం డిఫైన్ చేస్తున్నాం, కన్స్ట్రెయింట్ డిఫైన్ చేస్తున్నాము. ఆ కన్స్ట్రెయింట్ నేమ్ వచ్చేప్పటికి పీకే అండర్ స్కోర్ కస్టమర్ అన్నాము. ఓకేనా, ఆ కన్స్ట్రెయింట్ టైప్ వచ్చేప్పటికి ప్రైమరీ కీ టైప్ అంటున్నాము. ఓకేనా, ఆ ప్రైమరీ కీ టైప్ ని కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ కి అసైన్ చేస్తున్నానని చెప్తున్నాను. ఓకేనా, అర్థమైందమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళా ఆ లైన్ ఆఫ్ క్వరీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పాలి. ఓకే, రైట్. నిహారికనా, నిహారికనా మీ సిఆర్ ఎవరమ్మా, సిఆర్ అమ్మాయి, అమ్మాయి నిహారిక అనుకుంటా. హలో, అక్షయ్ అర్థమవుతుందా అన్న, మణికంఠ 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 ప్లీజ్ రెస్పాండ్ వన్స్. మణికంఠ అసలు క్లాస్ లో ఉన్నట్లేదయ్యా, మన క్లాస్ కి ఏదో సంథింగ్ రాంగ్ ఉంది. ఓకేనా, చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ప్రీవియస్ గా కస్టమర్ టేబుల్ ఉంది కాబట్టి ఆ కస్టమర్ టేబుల్ క్రియేట్ అయిందమ్మా, మనం డేటా ఇన్సర్ట్ చేయలేదు. డేటా ఇన్సర్ట్ చేసి ఆపరేషన్ చేసేప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఒకసారి ఇక్కడ టేబుల్ డిలీట్ చేసేద్దామా. డ్రాప్ అనే కమాండ్ ఉంది కదా, డ్రాప్ అంటే టేబుల్ సింటాక్స్ మొత్తం పోవాలంటే స్కీమా మొత్తం డిలీట్ అయిపోవాలి మనకి, దాంట్లో రికార్డ్స్ కాదమ్మా. డ్రాప్ టేబుల్, ఏం టేబుల్, మనం కస్టమర్ అనే టేబుల్ ని డిలీట్ చేస్తున్నామా. ఎందుకంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లో మనం మోడిఫికేషన్ చేయలేము, మళ్ళీ ఇంకో నేమ్ కొత్త నేమ్ పెట్టాలి, అలా టేబుల్స్ అన్ని డూప్లికేట్ టేబుల్స్ అన్ని పెరిగిపోతా ఉంటాయి. ఓకే, టేబుల్ డిలీట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టేబుల్ ని మళ్ళీ క్రియేట్ చేస్తాం మనం. ప్రైమరీ కీ బేసిస్ ఎలా క్రియేట్ చేస్తాము, క్రియేట్ టేబుల్ కస్టమర్. ఓకే, దాంట్లో మనం CUST కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనేది, కస్టమర్ ఐడి అనేది యాట్రిబ్యూట్ నేమ్, అది ఫీల్డ్ నేమ్, దాని టైప్ ఇంటిజర్, నాట్ నల్ వాల్యూ ఉండాలని మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే దానికి మనం ప్రైమరీకి అసైన్ చేయాలనుకుంటున్నాము, అందుకని నాట్ నల్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ కస్టమర్ నేమ్ అనేది నెక్స్ట్ది కస్టమర్ నేమ్. ఓకే, దాని టైప్ వచ్చేప్పటికి వేర్ క్యార్ యూస్ చేస్తున్నాను. ఓకే, సైజ్ 10 or 20 పెడదాము. ఓకే, చాలా మనకి ఇది చిన్న నేమ్స్ ఇద్దాం అనేది. ఓకే, అది కూడా ప్రైమరీ కీగా అసైన్ చేయాలనుకున్నాం కాబట్టి దానికి నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ కూడా అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అంటున్నాను, ఫోన్ నెంబర్. ఓకే, ఇంటిజర్ టైప్. నెక్స్ట్ ఓకే, కామా. ఇప్పుడు కన్స్ట్రెయింట్ డిఫైన్ చేస్తున్నాము, కన్స్ట్రెయింట్. ఓకేనా, కన్స్ట్రెయింట్ నేమ్ వచ్చేప్పటికి ప్రైమరీ కీ కాబట్టి పీకే అండర్ స్కోర్ కస్టమర్ అని చెప్పి రాశాను. ఐఫోన్ పెట్టకూడదమ్మా, కస్టమర్ అండర్ స్కోర్ పెట్టాలి. కస్టమర్ కన్స్ట్రెయింట్ నేమ్ పీకే అండర్ స్కోర్ కస్టమర్. ఆ కన్స్ట్రెయింట్ టైప్ ప్రైమరీ కీ, ప్రైమరీ కీ. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఏ అట్రిబ్యూట్స్ మనం ఏ ఫీల్డ్స్ మనం ప్రైమరీకి అసైన్ చేస్తున్నాం చెప్తున్నాము, కస్టమర్ ఐడికి. ఓకేనా, నెక్స్ట్ కస్టమర్ నేమ్ కి, ఈ రెండు ఫీల్డ్స్ కి అట్రిబ్యూట్స్ అసైన్ చేయాలని చెప్తున్నాము. ఓకే,
అక్కడది అయిపోయిందా? అవ్వలేదమ్మా. ఇంకో బ్రాకెట్ క్లోజ్ చేయాలి, సెమీకోలన్ పెట్టాలి. ఓకేనా? టేబుల్ క్రియేటెడ్. ఈ సింటాక్స్ చూడండి ఒకసారి. ఇందాక ప్రీవియస్ కేసులో సింటాక్స్ మనకి ఏం చేసాం, మనం జస్ట్ ఏదైతే ఫీల్డ్ కి మనం ప్రైమరీ కి అసైన్ చేయాలనుకున్నామో దానికి డైరెక్ట్ గా అలా అసైన్ చేసాను. ఓకేనా? ప్రైమరీకి పెట్టాలంటే కంపల్సరీగా నాట్ నల్ అనేది మెన్షన్ చేయాలంటే నల్ వాల్యూస్ ఉండకూడదు దాంట్లో అని చెప్తున్నాము. ఓకే, అలానే మల్టిపుల్ ప్రైమరీ కీస్ సింగిల్ టేబుల్ కి అసైన్ చేయకూడదు అని చెప్పాను, కానీ మల్టిపుల్ కాలమ్స్ కి ప్రైమరీకి అసైన్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. అది కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలమ్మా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీకు అది క్లియర్ గా అర్థం అవ్వాలి. మల్టిపుల్ కాలమ్స్ కి సింగిల్ ప్రైమరీ కీని అసైన్ చేసుకోవచ్చు. సింగిల్ టేబుల్లో మోర్ దాన్ వన్ ప్రైమరీ కీని అసైన్ చేయకూడదు. వైవాలో అడుగుతారు మీద కంపల్సరీగా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ మోర్ దాన్ వన్ ప్రైమరీ కీ ఫర్ ఏ సింగిల్ టేబుల్ అంటే తడుముకోకూడదమ్మా. నో అనాలి అంతే, అసలు మాట లేదు. నో. ఓకే, మళ్ళీ అడుగుతారు కంపల్సరీ కన్ఫ్యూజ్ చేయడానికి. నో అని చెప్పమే. ఒక్క టేబుల్ కి మోర్ దాన్ వన్ ప్రైమరీ కీని అసైన్ చేయలేము అసలు. నెక్స్ట్, మల్టిపుల్ కాలమ్స్ కి ప్రైమరీ కీ అసైన్ చేయొచ్చు లేదని అడుగుతారమ్మా. ఈజ్ ఇట్ పాసిబుల్ టు అసైన్ సింగిల్ ప్రైమరీ కీ టు మల్టిపుల్ కాలమ్స్ అంటారమ్మా. ఆ క్వశ్చన్ క్లారిటీగా క్లియర్ గా వినాలి, ఆన్సర్ చేయాలి. ఎస్, వీ కెన్ అసైన్ ప్రైమరీ కీ టు మల్టిపుల్ కాలమ్స్. మోర్ దాన్ వన్ కాలమ్ కు మనం ప్రైమరీ కీని అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేసి చూడండి ఒకసారి. మనకి సింటాక్స్ క్లియర్ ఎగ్జిక్యూట్ అయ్యి చూడండి ఒకసారి. కస్టమర్ టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో కస్టమర్ ఐడికి కస్టమర్ నేమ్ కి రెండింటికి ప్రైమరీ కీని డిక్లేర్ చేయాలనుకున్నాము. వాటి కన్స్ట్రెయింట్ నాట్ నల్ అనేది మెన్షన్ చేశాను. నేను నాట్ నల్ మెన్షన్ చేసింది కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేసిందమ్మా. pk_cst is the primary key name. Okay, that pk_cst is the primary key type of variable. Okay, we are assigning primary key to customer id and customer name. ఆ ఫీల్డ్స్ కి మనం అట్రిబ్యూట్స్ ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ని అసైన్ చేసాము. ఓకేనా? రైట్ అమ్మా. ఇంత లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఉందమ్మా. మీకు అది ప్రైమరీ కీ ఫారెన్ కీ అనేది బాగా తెలియాలి. ఓకే, అసలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనకి ఇలా మల్టిపుల్ టేబుల్స్ బేస్ చేసుకుని జాయింట్స్ అని చెప్పుకుంటాం మనం నెక్స్ట్ అలా జాయింట్స్ మీద, అలానే ప్రైమరీకి ఫారెన్ కి అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని వాటి మీదే క్వశ్చన్స్ వస్తాయి అమ్మ ఇంటర్వ్యూలో. ఓకేనా? రీసెంట్ గా మీకు ఎవరైనా థర్డ్ ఇయర్ లో తెలుసుంటే ఇన్ఫిటిక్ ఎగ్జామ్స్ రాసారు, వాళ్ళని అడగండి. డిబిఎంఎస్ అడిగినవన్నీ కూడా క్వరీస్ మోర్ దాన్ వన్ టేబుల్ బేస్ చేసుకుని ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెయింట్ బేస్ చేసుకుని క్వరీస్ అడిగారమ్మా. ఆ క్వరీస్ అడిగి ఆ క్వరీస్ అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పమన్నారు. ఆ క్వరీ అండర్స్టాండ్ రావాలంటే మనకు అసలు ముందు అసలు ఈ సింటాక్స్ తెలియాలమ్మా. అందుకని నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేసి క్లాస్ వినండి. డౌట్ ఉంటే కనుక నాకు వెంటనే అడగండి. ఓకే, మణికంఠ అనే అతను హెచ్ఓడి గారే చెప్పారు, మణికంఠ అనే అతను ఒక మంచి పిల్లలు ఉంటాడని. అసలు మణికంఠ అని పిలిచి ఏ రోజున పలకట్లా. అఫ్ కోర్స్ అతను ఏదో మైక్ ప్రాబ్లం అని చెప్పాడు ఒకసారి, అది నిజం ఎంతవరకు అబద్ధం తెలియదు కానీ. పైన క్రియేట్ చేసిన టేబుల్ కి ఓకే, కస్టమర్ ఐడి కస్టమర్ నేమ్ ప్రైమరీ కీస్ అమ్మ. ఈ మనం సెకండ్ టైం రాసిన కీకి ఫోన్ నెంబర్ ఉంది, ఈ రెండు కూడా ప్రైమరీ కీనే. రెండు అట్రిబ్యూట్స్ కి మనం ప్రైమరీ కీ అసైన్ చేసాం, కానీ ఒక టేబుల్లో రెండు కీస్ మనం రెండు ప్రైమరీ కీస్ ని అసైన్ చేయలేము. ఓకే, ప్రైమరీ కీని ఉంటే గనక మనకు కంపల్సరీగా ఇప్పుడు ఇక్కడ కస్టమర్ నేమ్ కూడా ప్రైమరీ కీ అసైన్ చేసాను అన్న. అప్పుడు ఇక్కడ ఈ రోహిత్ అని, సోనాల్, అజయ్, ఐశ్వర్య, అక్ష్ అని నేమ్స్ ఉన్నాయమ్మా, ఆకాష్ అని. ఓకే, ఇక్కడ కూడా డూప్లికేట్ వాల్యూస్ క్రియేట్ చేయడం కుదరదాం. ఇక డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే టేబుల్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా? ఎందుకని ప్రైమరీ కీ అనే దాంట్లో డేటా అనేది యూనిక్ గా ఉండాలని చెప్తున్నాం. ఆటోమేటిక్ కస్టమర్ నేమ్స్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయదు. దాని బేసిస్ మనం క్రియేట్ చేసి చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏదైనా ఉంటే కనుక ఆ టేబుల్ కి ప్రైమరీ కీని అసైన్ చేయాలని చెప్తున్నాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏదైనా ఉంటే ఆ టేబుల్లో డేటాకి ప్రైమరీ కీని కొత్తగా అసైన్ చేయాలంటున్నాము. ఓకే, ఎగ్జిస్టింగ్ టేబుల్ మోడిఫికేషన్ చేయాలంటే వీఆర్ యూజింగ్ ఆల్టర్ కమాండ్. ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఎగ్జిస్టింగ్ టేబుల్లో అట్రిబ్యూట్స్ కి కన్స్ట్రెయింట్స్ ని యాడ్ చేయాలని చెప్తున్నాం అమ్మా. అర్థమైంది నాన్న? ఇక్కడ చూడండి, ఆల్టర్ టేబుల్ కస్టమర్స్ యాడ్ ప్రైమరీ కీ టు కస్టమర్ ఐడి అని చెప్తున్నాం. ఇది మనం కస్టమర్ టేబుల్ కాకుండా మన దగ్గర ఇందాక ఇక్కడ ఏదో మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది చూడమ్మా. ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, ఎంప్లాయీ టేబుల్ కి ఆల్టర్ చేద్దాం చూడండి ఒకసారి. ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి ఎవరికి ఆల్టర్ చేస్తున్నాము, ఎంప్లాయీ 19 అనే టేబుల్ ఆల్టర్ చేస్తున్నాము. ఓకేనా? ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ 19. ఓకేనా? ఏం చేస్తున్నాను నేను, యాడ్ కన్స్ట్రెయింట్, ప్రైమరీకి కన్స్ట్రెయింట్ యాడ్ చేసేది ప్రైమరీ కి టు
ఎవరికి ఎంప్లాయీ నెంబర్కి వేద్దాం, యాడ్ చేద్దాం అమ్మా. ఈఎంపి నెంబర్. ఓకే చూడమ్మా, టేబుల్ ఆల్టర్డ్ అని వచ్చేసింది. ఓకే, టేబుల్ ఆల్టర్డ్ వచ్చిందమ్మా. అలా ఎగ్జిస్టింగ్ టేబుల్ కి మనం రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని కొత్తగా మనం ప్రైమరీకి అట్రిబ్యూట్ అసైన్ చేసుకోవాలన్నా సరే మనకి అది పాసిబిలిటీ ఉంటుందమ్మా. అర్థమైందా? ఒకసారి చూడండి, ఒకసారి మనకి డిస్క్రిప్షన్ చూద్దాం. ఒకసారి చూడమ్మా, డిఎస్సి ఎంప్లాయీ 19 ఇస్ ద టేబుల్ వీ హ్యావ్. చూడండి ఒకసారి ప్రైమరీ కేసు ఇక్కడ నాట్ నల్ వచ్చేసి చూడండి ఒకసారి. మనం అది డిక్లేర్ చేసాం నాట్ నల్ అని. ఓకేనా? నాట్ నల్ డిక్లేర్ చేయలేదు కాబట్టి మనకి ప్రైమరీ కేసు ఏం చేసాం, ఆటోమేటిక్ గా నాట్ నల్ అనేది డిఫాల్ట్ గా అసైన్ అయిపోయిందమ్మా. ప్రైమరీ కీ అనేది ప్రాపర్టీస్ లో నల్ వాల్యూ ఉండకూడదు. ఇందాక ఇక్కడే ఉందమ్మా, పైన మనకి ఎక్కడో లేదు. అది అది చూపిస్తాం మీకు. ఇదిగోండి అమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ నల్ ఉంది, అక్కడ దానికి నాట్ నల్ లేదమ్మా. ఇందా ప్రైమరీకి లేదు కాబట్టి నాట్ నల్ అనేది లేదమ్మా. నల్ అనే వాల్యూ దగ్గర ఎంటీగా ఉంది ఇక్కడ కాలం. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ. ఓకేనా? బట్ కానీ వీఆర్ ఆల్టరింగ్ ద టేబుల్ ఎంప్లాయీ 19. ఎంప్లాయీ 19 టేబుల్ కి మనం ఏం చేసాం, మనం ప్రైమరీకి అసైన్ చేసాం. ఎగ్జిస్టింగ్ టేబుల్ కి ఆటోమేటిక్ ఇక్కడ నాట్ నల్ అని వచ్చేసిందమ్మా. దట్ ఈస్ ద రూల్. ఓకే, ఆ రూల్ అనేది తెలిసింది కదా మనకి. ప్రైమరీకి అసైన్ చేసామంటే మనకి నల్ కన్స్ట్రెయింట్ ఆటోమేటిక్ గా నాట్ నల్ కన్స్ట్రెయింట్ అసైన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ది ఆల్టర్ చేసాం కదా మనకి. ఇఫ్ యూ వాంట్ యాడ్ ఏ నేమ్ టు ద ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్, నేమ్ యాడ్ చేయాలనుకోండి ఫర్ సపోజ్, దానికి నేమ్ ఎలా యాడ్ చేస్తానో ఇది ఇద్దాం కనుక్కోండి. ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపించిన ఎంప్లాయీ టేబుల్ కి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఆల్టర్ టేబుల్ కస్టమర్ యాడ్ కన్స్ట్రెయింట్ చూద్దాం ఒకసారి, చూద్దాం అది కూడా చూద్దాం. ఆల్టర్ టేబుల్ ఈఎంపి 19. ఓకే, యాడ్ కన్స్ట్రెయింట్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి అవ్వకపోవచ్చు, చూద్దాం ఒకసారి. కన్స్ట్రెయింట్ ప్రైమరీ కీ pk అండర్స్కోర్ ఈఎంపి ప్రైమరీ కీ ఈఎంపి నెంబర్. ఇది ఆల్రెడీ దీని ప్రైమరీకి ఉంది కాబట్టి కుదరదమ్మా. అది ఫస్ట్ డ్రాప్ చెప్తా చూడండి ఒకసారి. అయితే డిలీట్ చేయడం ఎలా చూద్దాం చూడండి. ఓకేనా? ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డ్రాప్ ప్రైమరీకి అన్నాం చూడండి. ఆల్టర్ డ్రాప్ చేస్తాం చూడండి అమ్మా. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ 19 డ్రాప్ అనేది డ్రాప్ చేస్తున్నాము ప్రైమరీకి. ఎస్, ఇప్పుడు మనకి మళ్ళీ డిస్క్రిప్షన్ చూస్తా చూడండి ఒకసారి. డిస్క్రిప్షన్ చెక్ చేస్తా చూడండి ఒకసారి. నోట్ చేసుకోండి, పేపర్ మీద నోట్ చేసుకోండి మీరు క్లియర్ గా. ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ టేబుల్ ప్రైమరీకి ఎలా అసైన్ చేయాలో అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్ చూపించానమ్మా. ఆటోమేటిక్ నాట్ నల్ వచ్చిందమ్మా. దాన్ని తీసేసాను, ఎందుకని ప్రైమరీకి నేమ్ అసైన్ చేయడం ఎలానే చెప్తాను. తీసేయమ్మా. ఆల్రెడీ ప్రైమరీకి ఉంది కాబట్టి మనం అదే ఫీల్డ్ కి ప్రైమరీకి అసైన్ చేయాలంటే ఒప్పుకోదాం. ఎందుకని ఒక టేబుల్ కి ఒక ప్రైమరీకి అసైన్ చేయగలం మనకి. ఆటోమేటిక్ మనకి అది యాక్సెప్ట్ చేయాలి. ఆ ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని ముందు డ్రాప్ చేశాను. ఆ డిస్క్రిప్షన్ చెక్ చేసుకుందాం చూడండి ఒకసారి. ఇదిగోండి అమ్మా, ఇక్కడ నాట్ నల్ ఉంది కదా, ఇక్కడ నల్ చూడండి మళ్ళీ ఒకసారి. అంటే ప్రైమరీకి అనేది రిమూవ్ చేసాం మనం. ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ తగ్గిపోతున్నారమ్మా, నేను చూస్తాను అది. మనకి టోటల్ క్లాస్ ఎంత జరిగింది, ఆ క్లాస్ కి ఎంతమంది టోటల్ టైం ఉన్నారు, వాళ్ళకి ఆబ్సెంట్ నోట్ చేసుకుంటారమ్మా. ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంటే క్లాస్ ఉండడానికి ఏమో ప్రాబ్లం. ఓకే, నాట్ నల్ ఉంది కదమ్మా. ఇప్పుడు దీనికి మనం ఈ ఆల్టర్ టేబుల్ అనేది యూస్ చేద్దాం. కొత్తగా కన్స్ట్రెయింట్ నేమ్ అసైన్ చేసి టేబుల్ అసైన్ చేద్దాం అని చెప్తున్నాం. కంట్రోల్ సి ఆల్టర్ తప్పు రాసింటే ఎక్కడైనా యాడ్ కన్స్ట్రెయింట్ పీకి. ఒక్క నిమిషం. ఆల్టర్ టేబుల్ టైం అయిపోతుంది, నెక్స్ట్ క్లాస్ వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారేమో. ఈఎంపి 19 ఎంప్లాయీ కస్టమర్ కి యాడ్ చేస్తున్నాము. యాడ్ కన్స్ట్రెయింట్
యాడ్ కన్స్ట్రెయింట్ pk underscore pk underscore emp EMPM అని పడిందమ్మా. ఎవరో చోట్ల స్క్రీన్ మీద అలా దీన్ని బట్టి ఇక్కడ తప్పు పడింది సార్ అని యాట్రిబ్యూట్ నేమ్ తప్పు రాశారని చెప్పరేమ్మా. అసలు ఎవరు చూడలేదన్నమాట దీన్ని బట్టి. ప్రైమరీకి ఫోన్లు పక్కన పడేసారా, ఈఎంపీ నెంబర్ ఎమ్ కూడా యాడ్ అయిపోయింది అక్కడ. కాసారి యాట్రిబ్యూట్ నేమ్ తప్పడించారని ఒక మాట అట్లా. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ కన్స్ట్రెయింట్ ప్రైమరీకి ఈఎంపీ నెంబర్. ఓకే, ఇక్కడ మనకు కొత్తగా ప్రైమరీకి యాడ్ చేయడానికి నెక్స్ట్ క్లాస్ చూద్దాం. మాకు టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ గొడవ చేస్తారు. ఇక్కడ మనకి ఎక్కడ ఆగిపోయింది ఇది, ఈ ఆల్టర్ చేసి ప్రైమరీకి నేమ్ అసైన్ చేయడానికి దగ్గర ప్రాబ్లం వచ్చిందమ్మా. ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది చూద్దాం, ఐడెంటిఫై చేసారేమో. ఓకేనా, కన్స్ట్రెయింట్ స్పెల్లింగ్ తప్పుందా? ఓకే చూద్దాం ఒకసారి. కన్స్ట్రెయింట్ ఎస్ పడలేదా? ఓకే వెరీ గుడ్ నాన్న. అది కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా ఉండే, టైం ఏమి అవ్వలేదు కానీ. ఎంప్లాయీ కన్స్ట్రెయింట్ యాడ్ constraint pk underscore emp primary key emp number. కరెక్ట్గా ఉందంతా రైట్. చూడండి ఒకసారి. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ 19 టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రెయింట్ ప్రైమరీ కీ నేమ్ ప్రైమరీ కీ చెప్తున్నా ఎంప్లాయీ నెంబర్ చేస్తున్నాము. ఎస్ అయింది చూడండి ఒకసారి. ఓకేనా, ఆ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మనకు టైం వేస్ట్. అర్థమైంది కదా, మళ్ళీ 5 వెళ్ళిపోయారు మళ్ళీ బయటికి. ఓకే చూడండి ఒకసారి. ఆల్టర్ టేబుల్ అనేది కన్స్ట్రెయింట్ ఎలా డిక్లేర్ చేయాలనేది. ఓకే, డిఎస్సి ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎంప్లాయీ టేబుల్ 19 కంట్రోల్ సి. చూడండి ఒకసారి. మళ్ళీ ఎంప్లాయీ నెంబర్కి ప్రైమరీకి అసైన్ అయింది ఆటోమేటిక్గా. చూడండి ఒకసారి, నాట్ నల్ అసైన్ అయిందమ్మా. ఓకేనా, ఇలా ప్రైమరీకి నేమ్ అసైన్ చేసుకుని కూడా మనం ప్రైమరీకి డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, దట్ దిస్ ఇస్ అబౌట్ ప్రైమరీకి. ఇలానే ఫారెన్ కి జస్ట్ ఒక 5 minutes చెప్తే నెక్స్ట్ క్లాస్ లో మనకి 2 టేబుల్స్ క్రియేట్ చేసి వాటి మీద ప్రైమరీకి ఫారెన్ కి కన్స్ట్రెయింట్ ఎలా అప్లై చేస్తాం ఏంటనేది నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. సీ యూ టుమారో. టేక్ కేర్, బై బై.